ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలా ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుందిగా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 2025 మాస ఫలితాలు ఏమిటి? అసలు ఏదైనా వస్తువు వాహనము కొనుగోలు చేయవచ్చా? ఈ వారంలో నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చునా? ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను, పెట్టవచ్చునా? ఏ వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది? లేదా విద్యా సంబంధ విషయాలు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చునా అని అడిగేటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం ఈ యొక్క మాస ఫలితాలు. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి మొదటి 3 వారాలు చాలా 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 అదృష్టవంతమైన ఆనంద యోగాలు. 4వ వారం బాలేదా స్వామి? లేదండి, సామాన్య ఫలితాలుగా ఉంది. అందుకే ఒకసారి మీరు జన్మజాతకం చూయించుకోవాలి. విదేశాలు వెళ్ళాలనుకున్నా, రాజకీయంగా ప్రవేశించాలనుకున్నా, లేదా కొత్త వ్యాపారం చేయాలనుకున్నా తప్పకుండా మీరు ఒకసారి జన్మజాతకాన్ని చూయించుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే దాంట్లో దశాంతర్దశలు, లాభస్థానము, ఆత్మస్థైర్యం బాగా ఉందా, ఇతరుల వల్ల మనకి నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా తెలుసుకునే విషయాలు ఉంటాయి. ఒకసారి జన్మజాతకం చూయించుకుంటే అయిపోతుందిగా. సంవత్సరానికి ఒకసారి జన్మజాతకం చూయించుకోవాలి. చూయించుకుంటే దానికి తగిన పరిహారాలు చేసుకోవడమో, భగవన్నామస్మరణ చేసుకోవడమో చేసుకుంటే మనకి శుభయోగాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి. సరే, ఏదేమైనా ఈ మాసంలో ఈ రాశి వారికి 3 వారాలు, 1వ వారంలో ఉద్యోగ లాభం, 2వ వారంలో గృహయోగం, 3వ వారంలో సంతాన యోగం, వివాహ యోగం, 2వ వారంలో విదేశీయానం, 1వ వారంలో గొప్ప వ్యక్తులతో పరిచయము, 3వ వారంలో రాజకీయ రంగ ప్రవేశం లేదా పదవి పొందుకోవడం ఇలాంటివి కనపడుతున్నాయి. 4వ వారం ఏమైంది స్వామి అంటే కొంతమంది వ్యక్తుల యొక్క ప్రలోభాలకి లోనవ్వడం, దానివల్ల జరగబోతున్న మంచిని కూడా వ్యతిరేక దిశలో తీసుకోవడం, నష్టాన్ని పొందుకునే అవకాశం, చెప్పుడు మాట వినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సోదరుల మధ్య, తల్లిదండ్రుల మధ్య పుల్లలు పెట్టే వాళ్ళు ఎవడు ఉంటాడు? ఆలోచించండి. తండ్రి 10 ఎకరాలు సంపాదించాడు, 3 కొడుకులకి 1 బిడ్డకి పంచుతున్నాడు, ఒకడికి ఎక్కువిచ్చాడు, పోయేదే ఉంది నీకు? వెళ్ళింది తమ్ముడికో, నీ అన్నకో, నీ అక్కకో కదా. అబ్బే లేదండి, నాకు సమానమైనటువంటి వాట రావాల్సిందే. హట్, నేను 10 గదాలు ఎందుకు వదిలిపెట్టుకుంటా? నేను అవునండి, నాకు 50 కోట్లు ఉంది, మా తమ్ముడికి 20 కోట్లే ఉంది, మా నాన్న వాడికి 1 ఎకరం రాశాడు, 10 గదాలు ఎక్కువ రాశాడు, లేదులే నాకు 10 గదాలు నాకు కావాలి. ఇటువంటి దౌర్భాగ్యపు స్థితి. అంటే మస్తిష్కం సరిగ్గా పనిచేయకపోవడం, అభిమానము, మధ్యలో ఉన్నటువంటి అపోహలు వీళ్ళకి సొంతంగా రావు. వీళ్ళ పెళ్ళాల వలనో, లేదా మొగుళ్ళ వలనో, లేదా బయటి పక్కోడి వలనో మన మీద దృష్టి దోషాలు అంటారు చూసారా? నజర్ అంటే ఏమిటండి? దృష్టి దోషాలు అంటే ఇవే. మనం బాగున్నప్పుడు తండ్రిగా కొడుకులతో, కూతులతో సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని అవతలి వాడి భరించలేకపోవడం. అవునారా, నీకు 10 గదాలు తప్పించిండా? అరే అట్టెట్టిస్తాడు నీకు, అరే నీకు ఎక్కువేయాలనే, సమానంగా ఇవ్వాలి, పోతే పోయిందా, తన 2 గదాలు ఇవ్వచ్చు కదా. 10 గదాలు అంటే ఏమనుకున్నారా? 10 లక్షలు అనేటువంటి నికృష్టపు విధవలు మనతో ఉంటారు. అటువంటి వాళ్ళ వల్లనే ప్రమాదాలు జరుగుతాయి. ఒక క్షణం ఆలోచించే మనము 1 గంట సేపు ఆలోచిస్తే ఎవరి మాట వినకుండా తండ్రి చేసిన పని తండ్రికే వదిలేద్దాం, ఆయనకి ఏది మంచి అయితే చేశాడు వదిలేసేయండి దాని గురించి అన్న ఆలోచన పెట్టుకుంటే తప్పకుండా శుభకరంగా ఉంటుంది. ఇక్కడ ఏదేమైనా మీరు ఆ 4వ వారంలో చెప్పుడు మాట వినకండి, లాటలకి జూదానికి దూరంగా ఉండండి, జన్మజాతకాన్ని పరిశీలన చేసుకోండి. కానీ సామాన్య ఫలితాలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో లాభం ఉంది, విద్యాభివృద్ధి ఉంటుంది, అంటే బెటర్ ర్యాంక్ రాకపోయినా పాస్ అవ్వడం ఖాయంగా చెప్పవచ్చు, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఒకసారి 4వ వారంలో మీరు తప్పనిసరిగా భగవద్గీత పాలన చేసుకోండి. ఒకసారి తప్పనిసరిగా మీరు దగ్గర ఉన్నటువంటి విష్ణువాలయ సందర్శన చేయండి. ప్రతిరోజు 4వ వారంలో ప్రతిరోజు విష్ణుమూర్తి దేవాలయ సందర్శన తప్పకుండా చేయండి. ప్రాతకాలంలో మీరు ఆఫీస్కో, కళాశాలకో, స్కూల్కి వెళ్తున్నారు కదా, రోజు వెళ్ళండి. భగవంతుడు మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటాడు, అదృష్టాన్ని కలిగిస్తాడు. 4వ వారంలో అటువంటి పనులు చేయండి, మీకు ప్రతి కార్యంలో శుభయోగం కలుగుతున్న అవకాశం ఉంటుంది, నో డౌట్. ఇక మొదటి 3 వారాల్లో అదృష్టం మీదే. ఆనందయోగం, ఐశ్వర్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, వివాహ సంబంధ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాలు లాభాలు పొందుకోవడం, సోదరుల మధ్య మైత్రి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన వివాహాది నిశ్చయితాంబులాదుల్లో చర్చలు సఫలవంతమవడం. ఈ వారంలో భాద్రవ మాసం కాబట్టి నిర్ణయాలు తీసుకుంటారు. వచ్చే ఆశ్వయుజ మాసంలో తప్పకుండా మనం ఫస్ట్ రోజే మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం, నిశ్చయితమైన తర్వాత మనం దసరా ఎల్లంగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అన్ని కరెక్ట్గా ఏర్పాటు చేసుకుంటారు. దానికి కావాల్సినటువంటి సువర్ణాభరణాలు, బట్టలు ఇవన్నీ కూడా షాపింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల వల్ల గౌరవం కూడా ఉంటుంది. పిల్లల వల్ల ధనయోగం, పిల్లల వల్ల గౌరవం, పిల్లల వల్ల ఐశ్వర్యం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం. విభేదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థి పరీక్షలు ఉంటే ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి 3 వారాలను మీరు తప్పకుండా పరీక్షలు రాసేయండి. బ్యాక్లాగ్స్తో సహా పూర్తి చేసుకుంటారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, అలాగే ప్రమోషన్ టెస్టులు కానివ్వండి, లేదా బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ
అన్నిట్లో కూడా తప్పకుండా మీరు ఈ పరీక్షలు పాల్పంచుకోండి. మీరు ఏ పరీక్షలు మీకున్నాయో వాటిని రాయండి. తప్పకుండా విజయం సాధించడం ఖాయం. వ్యాపారపరంగా అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్ తువ్వి వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్టులు, ఆర్థిక లాభాలు, రుణ విమోచన. కాంట్రాక్టర్లకి ధన ప్రాప్తి పొందుకోవడం, కొత్త కాంట్రాక్ట్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం కూడా అద్భుతంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకుంటారు. సినిమా రంగంలో అభివృద్ధి బాగా ఉంది. దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సినిమా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంతమైన, ఆమోదయోగ్యమైనటువంటి పదవి లభించే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగ ప్రవేశం కూడా అనుకూలం కల్పిస్తోంది. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో గృహయోగము, ధనలాభాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే శుభమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ మాసము ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనందయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరి ఇలాంటి అనేక మంచి విషయాలు మీరు చెప్తున్నందుకు మీ బాధ్యత కనీసం 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి కదా. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు హడావుడి ప్రపంచంలో తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.